హెర్మోన్ ప్రార్థన మందిరము వారి అనుదినమన్న సోమవారము 16 మార్చి నెల 2026. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. అవును స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు మంచి ఉదాహరణగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తన పాపరహిత జీవితంలో అన్యాయము, బాధలను ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఎప్పుడు పాపము చేయకుండా ప్రేమతో, ధైర్యంతో నడిచారు. నీవు కూడా అదే విధంగా నడవాలి. కష్టాలు, అసహనం, విరోధం వచ్చినప్పుడు నీవు కూడా ఆయన అడుగుజాడలను అనుసరించాలి. అన్యాయం ఎదురైన క్రీస్తు ప్రేమను వినయముతో, నమ్మకముతో లోకములో ప్రతిస్పందించాలి. క్రీస్తు చెప్పిన మార్గం నీకు ధైర్యం, ఆత్మబలం, ప్రేమ నేర్పిస్తుంది. ఆయన అడుగుజాడలు నడిచితే పరిశుద్ధమైన జీవితము, అలాగే సంతృప్తిని కలిగి నీవు బ్రతకగలవు. దేవుడట్టి కృపను మీకందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.